మన భవిష్యత్తు నాశనం అయిపోతుంది, అర్థం చేసుకో. పర్వాలేదు, అందరం నాశనం అయిపోదాం. ఎవరు సంతోషంగా ఉండకూడదు. రే మేమందరం నీకు తోడుగా ఉన్నాం కదా, కిందకి దిగిరారా. నేను రాను. రేయ్, కింద పడి నువ్వు చావకపోతే చావు బతుకుల మధ్య నిన్ను హాస్పిటల్లో చేరిస్తే నీ తల నుండి కాళ్ళ వరకు స్కానింగ్, ఎక్స్రే, ఇంకోటి సర్జరీ, అటు ఇటుగా 1.5 దాదాపు 10 లక్షల దాకా ఖర్చు అవుతుందిరా. ఒకవేళ నువ్వు చావకుండా కోమా స్టేజ్ లోకి వెళ్ళిపోతే నీ ఇంట్లో వాళ్ళందరూ జీవితంతో కష్టపడతారా. అదృష్టం కొద్ది నువ్వు చచ్చావో, అంబులెన్స్, టెంట్, చైర్లు తద్దినావు. నీ దినానికి వచ్చే వాళ్ళందరికీ ఫుడ్ కయ్యే ఎక్స్పెన్సెస్, వీటన్నిటికీ ఖర్చు పెట్టే లోపల మీ ఫ్యామిలీ అవుట్. దిగి రారా. రా. రే నువ్వు చనిపోయిన తర్వాత మా అందరికి వచ్చే డిప్రెషన్ గురించైనా ఆలోచించరా. అందులో నుంచి బయటికి రావడానికి మాకు ఒక 2-3 ఏళ్ళైనా పడుతుందిరా. కనీసం అదేనా ఆలోచించి కిందకి రారా బంగారం. ఇదంతా అయ్యాక మేము మీ ఇంట్లో వాళ్ళు 4-5 ఏళ్ళకి అంతా మర్చిపోతాం. ఎవరికి నష్టం? నీకే నష్టం. రా. రారా. రా. రా. అయితే నేను చేస్తే 3-4 ఏళ్ళ డిప్రెషన్ లో పడతారు, అంతే కదరా? అరే చీ, దిగిరారా పిచ్చోడా. ఏమన్నావరా? రే మీ ఇంట్లో అందరికి అర్థమయ్యేలా